గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ప్రధాన వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలోని హెడ్లైన్స్ చూడబోతూ ఉన్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. మరి ఈ వార్తా దినపత్రికల్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనే దాని మీద కూడా మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఈనాడు దినపత్రికలో 2026కు జయీభవ శతమానం సులువుగా అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. శతమానం భవతి అని ఆశీర్వదించిన, నిండు నూరేళ్లు వర్ధిల్లు అని దీవించిన, పదాలు వేరైనా అంతరార్థం ఒక్కటే. చిరకాలం ఆరోగ్యంగా జీవించమనే ఆ ఆరోగ్యం కోసమే తపిస్తోంది ఆధునిక లోకం. ఆ దీర్ఘాయుష్యు రహస్యం కోసం పరిశోధిస్తోంది శాస్త్ర సాంకేతిక లోకం. ఆరోగ్యంగా దీర్ఘాయుష్యులుగా జీవించాలని ఎవరికుండదు? మరి ఇందుకున్న మార్గాలేంటి అని ఈ 2026 కొత్త సంవత్సరాన్ని మరి చాలా మంచిగా ఒక రంగుల ప్రపంచంగా ఆ 1 ఇయర్ పాటు ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వెయిట్ లాస్ అవ్వాలనో, లేకపోతే ఇంకేదో కోర్సు నేర్చుకోవాలనో, లేకపోతే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, వాటిని వదిలేయాలనో, ఇలా కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. దానిలో భాగంగానే మంచి ఆరోగ్యం కోసం ఎవరు పరితపించరు అనే విధంగా ఇక్కడ ఈనాడు దినపత్రికలో శతమానం సులువుగా, మన ఆరోగ్యంగా జీవించడం ఎంత సులువుగా ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ ఈ వార్తని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. ఇక్కడ ఐటీ కౌశలంతో ఉద్యోగమస్తు, డేటాబేస్లో 24 లక్షల మంది వివరాలు, కంపెనీలు, అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం, 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం, త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు, సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక చాలామంది కూడా చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో బెంగళూరు లేదా హైదరాబాదు ఇలా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది, ఇప్పటి వరకు కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్కి ఒక ఐటీ హబ్గా మార్చడంతో పాటు కొన్ని ముఖ్యమైన కంపెనీలని, ప్రముఖమైన కంపెనీలని ఆహ్వానించడంతో పాటు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అనే దాని మీద ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గూగుల్ డేటా సెంటర్స్ కావచ్చు, ఇలా ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటి కంపెనీలని స్వాగతించి వైజాగ్ని ఒక ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. మరి ఇక్కడ చదువుకుని తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసే అవసరం లేకుండా కేవలం వైజాగ్లోనే, సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే విధంగా, వారికి ఉద్యోగాలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనే చెప్పాలి. సో ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ డేటాబేస్లో దాదాపు 24 లక్షల మంది వివరాలు సేకరిస్తున్నట్లుగా, దానిలో కంపెనీలు, అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం చేసి 4 నెలల్లోనే, కేవలం 4 నెలల్లోనే మరి ఐటీ ఉపాధి కల్పన లక్ష్యంగా మరి ముందుకు వెళుతున్నట్లుగా, సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ఈ వార్తలో మనం చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 18 నెలలు మాత్రమే అయింది. తర్వాత అంటే ఒక 4 నెలల్లోనే మరి వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళుతుంది. అంటే కేవలం 2 ఇయర్స్లోనే, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఇయర్స్లోనే ఎంతోమంది గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, వారి జీవితానికి ఒక నూతన ఉత్సాహము, వారి మోడు బారిన కళకు ఒక చిగుర్లు వచ్చిన విధంగా ఈ వార్తను మనం చూడొచ్చు. ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వార్తలు మనం చూడొచ్చు. ఇక్కడ నిన్న వైకుంఠ ఏకాదశి కావడం, స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వైకుంఠనాథుడి వైభోగం, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, మాడవీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం, నేడు ద్వాదశి చక్రస్నానం, తిరువీధుల్లో స్వర్ణ రథోత్సవ వైభవం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి
కొన్ని వీడియోలు కానివ్వండి ఇవి చాలా వచ్చాయి. ఏదైతే మరి ఎమ్మెల్యే అలాగే మంత్రి ఆ స్థాయి అధికారులకు వారితో పాటు ఇంకొక 5గురు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పిస్తుంది. ఆ నేపథ్యంలోనే వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీవారిని దర్శించుకునే నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవినాష్ కావచ్చు, లేకపోతే కారుమూరి వెంకటరెడ్డి కావచ్చు, నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మరి టీడీపీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కాస్త రచ్చ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సరిగ్గా అర్థం చేసుకోకుండా మాకు లేదు ఆ దర్శన భాగ్యం, వారికి ఎందుకు, వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత పెద్దపీట వేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించారు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. నిన్న కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, కొన్ని వార్తలు కూడా వచ్చాయి, మనం చూసాం. కాకపోతే ఏదైతే ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ ఆ స్థాయి వాళ్ళకి, మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి శ్రీవారిని దర్శించుకునే నేపథ్యంలో కొంతమంది 5గురు కూడా ఎక్కువగా టోటల్గా 6గురు, ఒక వ్యక్తి ఒక విఐపి వెళ్తే వారితో పాటు 5గురు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వీళ్ళందరూ దర్శనం చేసుకున్నారు. కానీ టీడీపీ వాళ్ళు దాన్ని వేరుగా అర్థం చేసుకొని మాట్లాడిన పరిస్థితి నిన్న చూసాం. కొత్త జిల్లాలో నేటి నుంచే పాలన, 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభం. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, కలెక్టర్లు ఎస్పీలు వచ్చేస్తున్నారు. ఇక మనం చూడొచ్చు, రాయచోటి జిల్లాని తీసేసి మరి మదనపల్లికి మార్చడం నిన్నంతా చూసాము. అలాగే మంత్రివర్గ సమావేశంలో మన రాయచోటికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. ఆయనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఆయనకి ఏమైనా అవకాశాలు కోల్పోతాయేమో, ఆయన ఏమైనా నష్టపోతారేమో అనే ఉద్దేశంతో ఆయన కంటతడి పెట్టుకోవడం, ఆయన ఏదో అక్కడ నటించారు, ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ఆయన చేసిందంతా, ఆయన కంటతడి పెట్టుకున్నదంతా ఒక ప్లాను, ఒక నటన అనే విధంగా కూడా అక్కడ వైసీపీకి సంబంధించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, పోరాడతాను అనే విధంగా కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మనం అదే అంశాన్ని పేపర్లో కూడా చూసాం. ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ సమావేశంలో మరి కంటతడి పెట్టుకుంటూ ఉన్నారో ఈ రాయచోటిని జిల్లాగా మార్చడం దాని మీద మరి రాంప్రసాద్ రెడ్డి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విజిల్ న్యూస్ ప్రసారం చేయబోతోంది. మరి ఈ మంత్రివర్గ సమావేశంలో మరి రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడంపై, ఆ రగడపై మరి ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద చాలా క్లియర్గా సుదీర్ఘంగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విజిల్ న్యూస్ ప్రసారం చేయబోతోంది. మిస్ కాకుండా ఆ ఇంటర్వ్యూని చూడండి. ఇక్కడ మనం చూడొచ్చు, భోగాపురంలో చారిత్రక ఘట్టం, 4న తొలి విమానం ల్యాండింగ్. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. ఇక 2026 జనవరి 4న ఇక్కడ తొలి విమానం ల్యాండ్ కానుంది అని ఈ వార్తని మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మరి 2014 నుంచి 2018 వరకు అప్పుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్న, అలాగే ఇప్పుడు ప్రజెంట్ గోవా మినిస్టర్గా ఉన్న మరి గవర్నర్గా ఉన్న అశోక్ గజపతి రాజు గారు, అప్పుడు ఆయన సారథ్యంలో దానికి స్టార్టింగ్ అంటే శంకుస్థాపన జరిగింది, తొలి రాయి పడిందని అనుకోవచ్చు. గోవా గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అశోక్ గజపతి రాజు గారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మినిస్టరు దీన్ని మరి ఈ విమానాశ్రయానికి, భోగాపురం విమానాశ్రయానికి చాలా స్పీడ్గా ఒక ఆంధ్రప్రదేశ్లోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చాలా వేగవంతంగా పనులు పూర్తి చేసి మరి దాన్ని సిద్ధం చేశారు. జనవరి 4వ తేదీనే తొలి విమానం అక్కడి నుంచి ల్యాండ్ అయ్యే విధంగా కూడా మరి ఇక్కడ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది గనక భోగాపురం విమానాశ్రయం గనక పూర్తిగా కంప్లీట్ అయ్యి అంతర్జాతీయ విమానాశ్రయంగా ముందుకు వెళ్ళి ఆ విధంగా అక్కడ కంప్లీట్ అయితే కనుక వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్రకి కావచ్చు, మరి అభివృద్ధిలో శరవేగంగా ముందుకు వెళుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే వైజాగ్ అభివృద్ధి కూడా ఆకాశాన్ని అంటుతుందనే చెప్పాలి. చాలామంది కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావాలి అని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తగ్గకుండా, ఏమాత్రం
తీసిపోకుండా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని సిద్ధం చేస్తూ ఉన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. సో అదేవిధంగా కూడా మనం చూసుకోవచ్చు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా సిద్ధం చేస్తున్నారు కాబట్టి ప్రపంచానికి సంబంధించిన అన్నీ కూడా దానికి అనుసంధానం చేసే దిశగా వెళుతూ ఉన్నారు ముందుకి. అది రెడీ అయితే మాత్రం, అది సిద్ధమైతే మాత్రం వైజాగ్ అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ కూత పెడుతున్న పందెం కోడి సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధం. బరిలో కలబడడంపై శిక్షణ ఇక్కడ మనం ఆ పిక్చర్లో చూస్తూ ఉన్నాము. కోళ్ళకి ఎప్పటి నుంచో దాదాపు 4 నెలల ముందు నుంచే సంక్రాంతి కోసం ఆ కోడల్ని సిద్ధం చేస్తూ ఉంటారు. మంచిగా వాటికి ఫుడ్ రెడీ చేస్తూ ఉంటారు. బరిలో తలపడేందుకు వారికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఈ వార్తలో చూస్తున్నా. ఆంధ్రజ్యోతి దినపత్రిక కొత్తగా నేటి నుంచే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఖరారు, తుది నోటిఫికేషన్ల జారీ. కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం, మదనపల్లె కేంద్రాలుగా అన్నమయ్య జిల్లా, నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారులే ఇన్ఛార్జీలు. రంప, చింతూరు డివిజన్ల పోలవరంలోకి, అల్లూరులో 11 మండలాలు 1 డివిజన్, కడప జిల్లాలో రాజంపేట డివిజన్, తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, రాయచోటి డివిజన్లో 6 మండలాలే, మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు తూర్పుగోదావరిలోకి, సామర్లకోట, పెద్దాపురం డివిజన్లోకి అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. మరి నేటి నుంచే 28 జిల్లాలుగా మరి పరిపాలన సాగబోతూ ఉంది. ఆ విధంగా ఈ వార్తను చూస్తూ ఉన్నాము. ఇక్కడ బాధుడు కాదు బాగుకే, రోడ్డు భద్రత సెస్పై జగన్ పత్రిక గగ్గోలు, లైఫ్ ట్యాక్స్పై ఒక్కసారి మాత్రమే 10% సెస్, కొనుగోలు ధరలపైనే విధించినట్లుగా వక్రీకరణ, జిఎస్టీ సంస్కరణలతో భారీగా తగ్గిన భారం, ఆదా 10,000 అయితే సెస్ 1,200. సెస్ ద్వారా వచ్చే నిధులు ప్రత్యేక ఖాతాల్లో, బ్లాక్ స్పాట్స్ బాగు, స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్ల కొనుగోలుకు వినియోగం, రవాణా శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ఇక్కడ ఎందుకోసం అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. మరి బ్లాక్ స్పాట్స్ బాగు, ఏదైతే సర్కిల్స్లో టర్న్స్ తీసుకుంటున్నప్పుడు మనకి ముందు నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు. సో వాటిని బాగు చేయడానికి కొంత, అలాగే స్పీడ్ గన్స్, మన స్పీడ్గా వెళుతున్నప్పుడు అంత స్పీడ్ వెళ్ళకూడదని కొన్ని చోట్ల మరి వాటిని మన స్పీడ్ని చూసి ట్రాక్ చేసి, అలాగే మనకి ఫైన్ మన మొబైల్కి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ బ్రీత్ అనలైజర్ల కొనుగోలు కూడా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో వాటి కోసం కూడా వినియోగించేందుకు రవాణా శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ చూడొచ్చు, బాధుడు అంటే ఏంటి? చెత్త పన్ను వేసి కోట్లు వసూలు చేసినా ఎక్కడి చెత్త అక్కడే పడేయడం, పెట్రోలు డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున సెస్ వసూలు చేస్తూ గుంతలు పడ్డ రోడ్డుపై కనీసం తట్ట మట్టి కూడా వేయకపోవడం, భారీగా ధరలు పెంచేసి నాసిరకం మధ్య సరఫరా చేయడం, ఇది గత జగన్ ప్రభుత్వంలో జరిగిన బాధుడే బాధుడు. నిన్న ఏదైతే సాక్షి దినపత్రికలో మరి ఆ వార్తను ప్రచురించారో బాధుడు అని, దానికి ఆంధ్రజ్యోతి కౌంటర్గా మనకి ఈ వార్తను ప్రచురించడం జరిగింది. అసలు బాధుడు అంటే ఏంటి? చెత్తను కూడా వదలకుండా చెత్త మీద కూడా పన్ను వేసి ఒక చెత్త ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న అప్పటి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ వార్తను చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతోనే రవాణేతర వాహనాల లైఫ్ ట్యాక్స్పై 10% సెస్ విధించాలని నిర్ణయించింది అని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సెస్ ఎందుకు విధించింది అనే దాని మీద చెప్తూ, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని అభియోగాలు ఎదుర్కొంది, ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని ఎక్కడ పెట్టారు అనే విధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఇక్కడ మరొక వార్త, వైసీపీ
గద్దె దిగి ఏడాదిన్నర అయినను వారికే చెల్లింపులు. వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు. పులివెందుల కాంట్రాక్టర్కు 3.5 కోట్ల చెల్లింపు. గతంలోనూ ఈయనవే 30 కోట్ల బిల్లులు క్లియర్. మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్లు పనులు. 2014-19 పనుల బిల్లులకు నేటికి మోక్షం లేదు. ఇంకా చెల్లింపులకు నోచుకొని 500 కోట్ల బకాయిలు. వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లుల పట్ల మాత్రం ఉదారత. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకే ఆ బిల్లులు ఏవైతే బకాయిలు ఉన్నారో వాటిని ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తున్నారు అనే విధంగా వాటి మీదే, ఆ వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లుల మీదే ఉదారత చూపిస్తూ ఉన్నారు అని ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇక్కడ 2014 నుంచి 19 మధ్య పనులు చేసిన బిల్లులు నేటికి మోక్షం కాలేదు. అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో, తర్వాత 2019 నుంచి వైసీపీ వచ్చింది. అప్పటి బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం కాంట్రాక్టర్లకి న్యాయం జరగలేదు. ఆ పనుల నిమిత్తం పెండింగ్లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనైనా కూడా వారికి మోక్షం లభిస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ ఆ రకంగా జరగకుండా మరి ఇక్కడ వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకి మాత్రమే ఉదారత చూపిస్తూ బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. మరి కాంట్రాక్టర్లు అంటే ఏంటి? ఒక ప్రొఫెషన్గా ముందుకు వెళ్ళి నిజమైన కాంట్రాక్టర్లు మరి వారు తిండి మానేసో, ఆరోగ్యాన్ని మానేసో, ఫ్యామిలీని వదిలేసో, లాభ నష్టాలను కూడా తట్టుకునే కాంట్రాక్టర్లుగా ఇప్పటికీ నిలబడి మరి ఆ బిల్లులు రిలీజ్ అవుతాయేమో అని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అయినా కూడా అవి జరగలేదు. మరి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆర్థిక శాఖ నిర్వహణ పయ్యావుల కేశవ్ గారు, ఆయన ఎందుకు ఇలా ఉదారత చూపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. మరి ఆయన ఏ కమిషన్ల కోసం ఇలా రిలీజ్ చేస్తున్నారు, ఎంత కమిషన్ల కోసం ఇలా రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకోసం, ఏ లాభం ఆశించి ఆయన ఇలా చేస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి ఆయనకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన కూడా ఆలోచించుకోవాలి ఆ శాఖకు సంబంధించి. మరి ఇప్పటికి కూడా ఏ సామాజిక వర్గం, ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అని బేరీజు వేసుకొని ఇక్కడ కాంట్రాక్టర్లకి బిల్లులు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. మరి నిజమైన కాంట్రాక్టర్లు అప్పులు తట్టుకోనో, లేకపోతే ఫ్యామిలీని వదులుకోనో, ఆరోగ్యము, లాభ నష్టాలు అన్నీ తట్టుకొని ఇప్పటి వరకు ఎదురు చూసిన ఆశలు అడియాసలు అయ్యాయనే చెప్పాలి. మరి ఇక్కడ కూడా ఒక సామాజిక వర్గమా, ఒక పార్టీయా, ఒక కులమా, ఒక మతమా అని ఈ కాంట్రాక్టర్లకు కూడా ఇలాంటివి, అంటే కాంట్రాక్టర్ అంటే ఒక ప్రొఫెషన్, వాళ్ళు చాలా ఏ పార్టీకి సంబంధం ఉండదు, ఏ నియోజకవర్గానికి సంబంధం ఉండదు, ఏ నాయకుడికి సంబంధం ఉండదు. అలా దేనికి సంబంధం లేకుండా పనిలో ముందుకు వెళ్ళే కాంట్రాక్ట్ తీసుకునే కాంట్రాక్టర్లు, నిజమైన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. మరి వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకి ఇప్పటికీ కోట్లలో బిల్లులు, బిల్లులు ఉన్నా కూడా వాటిని రిలీజ్ చేయడంతో పాటు కొత్తగా కూడా వాళ్ళకి కాంట్రాక్టులు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరి నిజమైన కాంట్రాక్టుల పరిస్థితి ఏంటి? వారు ఇప్పటి వరకు ఎదురు చూసిన ఆ ఎదురుచూపుకి న్యాయం ఎక్కడ జరిగింది? మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఆ శాఖకు సంబంధించిన అధికారులు, మినిస్టరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఎందుకు, ఏం ఆశించి ఇలా చేస్తూ ఉన్నారు మరి పయ్యావుల కేశవ్ గారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకరోజు ముందుగానే పెన్షన్లు, నేడు ఇంటింటా పంపిణీ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదైతే రేపు న్యూ ఇయర్ అవుతుంది, చాలామంది మరి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఆ సెలబ్రేషన్స్కి అనుమతిస్తూ కూడా మరి ఈరోజు ప్రభుత్వ అధికారులు ఈ పెన్షన్ పంపిణీదారులకి ఒక అవకాశాన్ని, వెసులుబాటుని కల్పించడంతో పాటు పెన్షన్ తీసుకునే పెన్షన్దారులకు కూడా ఒక శుభవార్తగానే చెప్పొచ్చు. అంటే ఒకరోజు ముందుగానే, ఆదివారం అయినా కూడా ఒకరోజు ముందుగానే ఇస్తారు, పండుగ రోజుల్లో కూడా ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. న్యూ ఇయర్ కావడంతో ఈరోజు 31st రోజు మరి 31st నైట్ సెలబ్రేషన్స్కి కూడా మరి వారు ఆనందంగా ఫ్యామిలీతో గడపడానికి ఈ పెన్షన్ అనేది ముందుగా తీసుకోవడం అనేది ఒక ఆనందించదగ్గ పరిణామంగా మనం చూడొచ్చు. ఇక్కడ నవ్యాంధ్రలో నవోదయం 2025లో అన్నీ మంచి శకునాలే. జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం.
ఊపందుకున్న అమరావతి పనులు వేగంగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పోటెత్తిన పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు, విశాఖ సదస్సులో 13 లక్షల కోట్ల ఎంఓయూలు, 1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు, గ్రీన్ ఎనర్జీ హబ్, డ్రోన్ క్యాపిటల్గా రాయలసీమ, పంచాయతీరాజ్లో సంస్కరణలు, రోడ్లకు మహర్దశ, విద్యా వ్యవస్థల్లో పెను మార్పులు, మెగా డిఎస్సి. మరి ఈ 2025లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే కొత్త పెట్టుబడులు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, మరి ఏమేమి తీసుకొచ్చారు అనే విధంగా ఈ 2025లో అన్నీ మంచి శకునాలే జరిగాయి. మరి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, రెండూ కూడా జోడెద్దుల్లా ముందుకు వెళ్ళాయి అనే దిశగా ఈ నవ్యాంధ్రలో నవోదయం అనే వార్తని చూస్తూ ఉన్నాము. ఇక్కడ గడప దాటని భారతీయులు, అమెరికాలో బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు, ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు, అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్. కేఎఫ్ఎఫ్ ఎన్వైటీ సర్వేల్లో వెల్లడి అనే వార్తని చూస్తూ ఉన్నాము. గత కొన్ని రోజులుగా ఈ H1B వీసాదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, అక్కడి ప్రవాసాంధ్రులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. వారికి విద్యార్థులు ఇక్కడికి అంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవడానికి విద్యకి సంబంధించిన లోన్లు తీసుకోవడము, వారు అప్పులు చేసి చదువుకోవడానికి వెళ్ళడము, ఇలా చాలా ఇబ్బందులతో వారు అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకున్నారు. ఆ దిశగానే అక్కడికి వెళ్ళారు. కానీ H1B వీసా విషయంలో మరి ట్రంప్ ఏ విధంగా, ఆయన నిర్ణయాల వైఖరి ఏ విధంగా ఉంటుంది, భారతీయుల్ని ఏ విధంగా, వలసదారుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాం. మరి అక్కడి వారికే కాకుండా ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా ఒక ఆందోళన, బాధ. మరి ఇక్కట్లన్నీ పోవాలి, ఈ బాధలన్నీ పోవాలి, ఈ H1B వీసాలకు సంబంధించి ఒక క్లారిటీ రావాలి, ఒక క్లియరెన్స్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మరి PM మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ట్రంప్తో సంప్రదింపులు జరిపి ఒక క్లారిటీ, క్లియరెన్స్, ఒక విద్యార్థులకు కూడా ఒక ఊరట వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని మనము ఆశిద్దాం. ఇక్కడ బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య. గత 2 వారాల్లో ఇది 3వ ఘటన. మరి 2 వారాల్లో కూడా హిందువులపై దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉన్నాము. బంగ్లాలో మరొక హిందువు హత్య, ఇది 3వ ఘటనగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ 4న భోగాపురంలో తొలి విమానం టెస్ట్ ప్లేట్కు ముహూర్తం, మే నుంచి ప్రయాణాలకు అందుబాటులోకి. మరి జనవరి 4న ఒక ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. అంతేకాకుండా మరి మే నుంచి కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దుతున్నారు. ఆ విజువల్స్ని మనం ఈనాడు దినపత్రికలో కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో ఏర్పాటు చేయడం, అది వైజాగ్ అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించిన అభివృద్ధి తారాస్థాయికి చేర్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచంలోని అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి అనుసంధానించే విధంగా కూడా ఈ ఎయిర్పోర్ట్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి మంత్రి రామ్మోహన్ నాయుడు పనులు వేగవంతంగా తీసుకువెళుతున్నారనే చెప్పాలి. సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనల్లో సంస్కరణలకు సుప్రీం శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి. ఇచ్చిన గడువులోగా వాదనలను ముగించాలి. 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి. ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. మరి ఎంతసేపు ఒక కేసు గురించి వాదిస్తారో అది ముందుగానే చెప్పాలట. ఆ టైంలోగా కూడా మరి ఆ వాదనలు ముగించాలని కూడా ఇక్కడ మార్గదర్శకాల్లో చూస్తూ ఉన్నాము కోర్టు వాదనలకి సంబంధించి. ఇక సాక్షి దినపత్రిక చూద్దాము. వెంటిలేటర్పై సంజీవని,
ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిన చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్య భరోసా కొరవడి పేద మధ్యతరగతి ఆందోళన. బడుగుల ఆరోగ్యంతో బాబు సర్కార్ చెలగాటం. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయి అని ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. మరి వెంటిలేటర్పై సంజీవని అంటే దాదాపు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి దాదాపు 2,200 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి మరి ఆ గుదిబండని కూటమి ప్రభుత్వం మీద వేసి వెళ్ళిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వెంటిలేటర్పై సంజీవని అని ఎలా అంటుంది? అప్పుడు వైసీపీ ప్రభుత్వ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మరి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకంలో కూడా పీపీపీ విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పీపీపీ విధానాన్ని మరి రాజశేఖర్ రెడ్డి గారే తీసుకొచ్చారు. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ప్రైవేట్ హాస్పిటల్కి కట్టబెట్టడమే కదా. మరి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. మరి అలా ఎందుకు? అదే డబ్బుని, ప్రజల డబ్బుని, ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ హాస్పిటల్లోనే పెట్టొచ్చు కదా. ప్రైవేట్ హాస్పిటల్కి మార్చి వారికి కూడా ఆ హాస్పిటల్లో కూడా కుప్పలుగా వచ్చేందుకు అవకాశాలు ఎందుకు కల్పించాలి? కేవలం ఆరోగ్యశ్రీ పథకం కోసమే ఎన్నో హాస్పిటల్స్ అప్పటికప్పుడు పుట్టుకొచ్చేసాయి. ఆ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే డబ్బు కోసం, పేదల డబ్బు కోసం, ప్రభుత్వ డబ్బు కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయి. అలా కాకుండా కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్నే అభివృద్ధి చేస్తే అక్కడ తీసుకురావాల్సిన టెక్నాలజీ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్కే తీసుకొస్తే మరి నిరుపేదలైతే, నిజంగా పేద ప్రజలైతే, నిజంగా అనారోగ్య ప్రజలైతే వారికి సరైన వైద్యం అందుతుంది కదా. నిజమైన పేదవాడైతే ఆ ప్రభుత్వ హాస్పిటల్కే వస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడు కదా. మరి అదే డబ్బుని, అదే ప్రజల డబ్బుని, అదే ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ హాస్పిటల్స్లో వెచ్చిస్తే అవి బాగుండేవి కదా. ఇప్పుడు ఎన్నో హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కేవలం ఆరోగ్యశ్రీ పథకం కోసమే కొన్ని వందల్లో పుట్టుకు రాలేదా? ఇప్పుడు అవి ఏదో కోళ్ల ఫారాల్లాగా వచ్చేసాడా? ఇప్పుడు అదే కోళ్ల ఫారాల్లాగా మరి ఇలా ఉండిపోవడం. అంతేకాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ మరి ఇంజనీరింగ్ చదివేయడము, ఫీజు రియంబర్స్మెంట్ కోసమే, ఆ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసుకోవడం కోసమే ఎన్నో ప్రైవేట్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. మరి ఆ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్కి స్కిల్స్ ఉన్నాయా? లేవు. ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. నిరుపయోగంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయారు. మరి ఇవన్నీ ఏంటి? ఇవి కూడా నిజంగా ప్రభుత్వ కాలేజీలకే ఇస్తే ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్ని ఇబ్బందులు పడవు కదా. ఇంతమంది కాలేజీలు కొత్తగా పుట్టుకొచ్చేసి ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని కూనీ చేసే అవకాశం ఉండదు కదా. మరి ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు? ఇప్పుడు పీపీపీ విధానమని కోటి సంతకాల సేకరణ చేపట్టి ఆ ప్రతుల్ని గవర్నర్కి అందించి ఇంత రాదంతం చేసిన వైసీపీ పార్టీ మరి ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఈ విధానాన్ని ఎందుకు గుర్తించి ఇక్కడ సాక్షి దినపత్రిక ప్రచురించలేకపోతుంది? మరి అంత గుదిబండని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద వేసి ఇప్పుడు వెంటిలేటర్పై సంజీవని అని ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అని మాట్లాడడం అనేది అసలు పూర్తిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వంలోనే. ఆల్రెడీ అప్పున్నది, ఇంకా అప్పు పెంచడము, ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మేము ఈ ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని హామీలు ఇవ్వడము, అక్కడ హాస్పిటల్కి సంబంధించిన మీకు మధ్య డీలింగ్ స్ట్రాంగ్గా ఉండడం కోసము వారికి అమలు చేయాల్సిన అవసరం ఏముంది? అలాగే కాలేజీల విషయం, ఇంజనీరింగ్ కాలేజీల విషయం కూడా అంతే కదా. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు వందల్లో పుట్టుకొచ్చేసేయడం, వాటి కోసమే వాటిని రన్ చేసి ఇప్పుడు అతిగతి లేకుండా అవి కూర్చోవడం, స్టూడెంట్స్ ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి. అలాగే ఈ పీపీపీ విధానానికి మొదటి స్టెప్ వేసింది రాజశేఖర్ రెడ్డి గారు అనేది ప్రజల డబ్బుని, ప్రభుత్వ డబ్బుని ప్రైవేట్ హాస్పిటల్స్కి, ప్రైవేటు కాలేజీలకి కట్టబెట్టిన విధానానికి మరి ఆ సంస్కృతిని తీసుకొచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి కొడుకుల సారథ్యంలోనే జరిగిందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? ఇక్కడ చూడొచ్చు
పోలవరం హతనిధి పోలవరం హతనిధి ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత, నిధుల సద్వినియోగంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. పోలవరానికి 2025-26 బడ్జెట్లో 5,936 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్లే కేటాయించాలని పీపీఏ ప్రతిపాదన. మిగతా మొత్తాన్ని 2026-27లో కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖకు సూచన. ఇక్కడ పోలవరం హతనిధి ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత అని చెప్పి ఇక్కడ సాక్షి దినపత్రికలో ఈ వార్తని ప్రచురించడం జరిగింది. మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా దాని మీద డిస్కస్ చేయడం కానీ, అసెంబ్లీకి రావడం కానీ, లేకపోతే పార్లమెంటులో ప్రశ్నించడం కానీ, కేంద్రాన్ని నిలదీయడం కానీ, కేంద్రాన్ని క్వశ్చన్ చేయడం కానీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ ఈ పోలవరానికి సంబంధించి చేశారా, అసలు చేస్తారా? మరి ఇప్పటికీ వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలోకి వచ్చి 18 నెలలు కంప్లీట్ అయింది. మరి ఇదే పోలవరం కోసం ఏం చేసింది వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు? అసలు కేంద్రాన్ని ప్రశ్నించే ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి క్వశ్చన్ చేసి పోరాటం చేసే ధైర్యం కానీ వైసీపీకి ఉందా? అసలు కేంద్రాన్ని ప్రశ్నిస్తుందా? ఎందుకు ప్రశ్నించదు, ఎందుకు డిమాండ్ చేయదు అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం చూడొచ్చు, తిరుమలలో స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ఇక నేటి నుంచి అమల్లోకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, తుది నోటిఫికేషన్లు జారీ, 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. ఇది ప్రతి వార్తా దినపత్రికలో కూడా మనము ఈ జిల్లాల పెంపుకు సంబంధించి వార్తని చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వార్తా దినపత్రిక, నేటి నుంచి కొత్త జిల్లాలు. ఇది కూడా ప్రతి న్యూస్ పేపర్లో మనం చూసాము ప్రధాన వార్తగా. మరి తుది నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పోలవరం, మార్కాపురం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి. ఇక్కడ ఫుట్పాత్ వాసులను హోంలకు పంపిణీ, రాత్రివేళ రోడ్ల పక్క నిద్రిస్తున్న అభాగ్యుల దీనస్థితిపై హైకోర్టు స్పందన, మహిళలకు ఆశ్రయం లేకపోవడంపై విస్మయం అనే వార్తని మనం చూస్తూ ఉన్నాము. నిజంగా హైకోర్టు ఏదైతే ఫుట్పాత్ల మీద నివసిస్తూ ఉంటారో, అక్కడ పడుకుంటూ ఉంటారో వాళ్ళకి హోంలకు పంపండి అని కూడా ఈ వార్తను చూస్తున్నాము. ఏదైతే మరి వారి కోసం కొన్ని అనాథాశ్రమాలు ఉంటాయి, కొన్ని హోమ్స్ ఉంటాయి, ఆ హోమ్స్కి పంపండి వీరిని అని ఇక్కడ మనకి హైకోర్టు ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. మహిళలకు ఆశ్రయం లేకపోవడం ఏంటి అని కూడా ఒక విస్మయం వ్యక్తం చేసినట్లుగా ఈ వార్తలో చూస్తున్నాం. వివిధ జిల్లాల్లో ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వార్తను బట్టి మనం ప్రతి జిల్లాకు కూడా కొన్ని హోమ్లు, ఈ ఫుట్పాత్ల మీదే నివాసం ఉంటున్న వారికి, ముఖ్యంగా మహిళలకి కొన్ని హోమ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినట్లుగా కూడా మనం చూస్తున్నాము. మరికొన్ని రోజుల్లోనే ఈ నేపథ్యంలో మరి ఫుట్పాత్ల మీద పడుకునేవారు, మహిళలు ఉండేవారికి కాస్త ఊరట లభించే అవకాశం, ఇదొక గుడ్ న్యూస్గానే మనం చెప్పుకోవచ్చు. 2 నుంచి 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, జనవరి 2 నుంచి కూడా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక్కడ సంక్షేమ గృహాలపై గట్టి నిఘా, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు తప్పనిసరి, స్టూడెంట్ల రక్త నమూనాలు సేకరించి పరీక్షించాలి, సీఎం చంద్రబాబు ఆదేశం. ఏదైతే కొన్ని సంక్షేమ హాస్టల్స్ ఉంటాయో ఆ విద్యార్థులకి మరి టాయిలెట్స్ కానివ్వండి, ఆర్ఓ ప్లాంట్లు కానీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరి ఆ సంక్షేమ హాస్టల్ మీద గట్టి నిఘా ఉంటుంది, స్టూడెంట్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు కూడా అధికారుల మీద ఉంటుంది అనే విధంగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ, కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలించింది, సినిమా అడ్వాన్స్ డబ్బు 5 కోట్లు కౌలు రైతులకు ఇచ్చేసా డిప్యూటీ సీఎం పవన్.
ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన అంతకు ముందు నుంచి కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆయన కొంత ఆయన దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన కష్టపడిన అమౌంట్ని కొంతవరకు ఆయన అందించడం అనేది ఒక అలవాటుగా వస్తూ ఉంటుందని అంతకుముందు కూడా నేను చెప్పాను. అలాగే ఆయన ఏదైతే రాజకీయాల్లోకి వచ్చాక కూడా అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసుకుంటూ వారిని మళ్ళీ వెళ్ళి పలకరిస్తూ ఏదైతే ఆర్థిక సహాయం చేస్తానని హామీలు ఇచ్చారో వాటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకున్న దాదాపు 5 కోట్ల రూపాయలని కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలించి ఆ అమౌంట్ని వారికి అందించినట్లుగా కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మినీ అంగన్వాడీల స్థాయి పెంపు మంత్రి సంధ్యారాణి. మినీ అంగన్వాడీలు ఎక్కువ పెంచుతున్నారు అంటే గ్రామంలో అంగన్వాడీలు ఎక్కువ పెంచుతున్నారు. లేకపోతే ఇప్పుడు మన సచివాలయాలు ఎలా చూస్తూ ఉన్నామో ఆ సచివాలయాలకి ఒక 50 ఏళ్ళకు ఒక సచివాలయం ఎలా ఉంటుందో అంగన్వాడీలను కూడా అలా పెంచే ప్రక్రియని ముందుకు తీసుకొస్తున్నాము అనే విధంగా మంత్రి సంధ్యారాణి గారు ఇక్కడ చెప్తున్న వార్తను చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రభ రాబడిలో రై 8 నెలల్లో రాష్ట్ర ఆదాయం 67,235 కోట్లు, లక్ష్యంలో హాఫ్ మార్క్ దాటిన వైనం. గతేడాదితో పోలిస్తే మంచి ఫలితాలు, ఆర్థిక వనరుల పటిష్టకు సంకేతం. 3వ త్రైమాసికంలోనూ ఆశావహ పరిస్థితి, సానుకూల సంకేతాలతో చివరి త్రైమాసికంపై ప్రభుత్వం భరోసా. మరి రాబడిలో రైమంటోంది. 8 నెలల్లోనే ఆదాయం కోట్లలో ఉంది అని కూడా ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ సున్నం వేయకపోయినా, డోర్లు లేకపోయినా, రోడ్లు వేయకపోయినా, మరుగుదొడ్లు నిర్మించకపోయినా బిల్లులు మాత్రం చెల్లించేశారు. ఇక్కడ బీటలు వారిన గోడలు అనే వార్తను చూస్తూ ఉన్నాము. ఇక బొక్కేశారు. ఒకవైపే సున్నం కొట్టి పూర్తిగా బిల్లులు, అసంపూర్తిగా ఇళ్ళు, నిబంధనలకు నీళ్లు, కాంట్రాక్టర్ల అరాచకం, ఇంజనీర్ల బాధ్యతారాహిత్యం, నిధులు దుబారా చేస్తున్న ఇన్ఛార్జ్ ఈలు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదైతే మరి హౌసెస్కి సంబంధించి వారికి టాయిలెట్స్ కానివ్వండి, వారి సున్నం కానివ్వండి, అలాగే ఇంటికి డోర్లు కానివ్వండి, అవేమీ పూర్తిగా ఇంజనీర్లు కంప్లీట్ చేయించకపోయినా కూడా బిల్లులు మాత్రం వాళ్ళు క్లియర్ చేయించుకొని అవన్నీ కూడా దోచేశారు అనే విధంగా ఈ వార్తను చూస్తూ ఉన్నాము. అలాగే హౌసింగ్ స్కామ్పై ఏసీబీ ఆరా తీస్తుంది. పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా రావడంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లోనూ అక్రమాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కోనసీమ కొబ్బరికి ఊపిరి. ఇంతకుముందు 5 కోట్లు ఒక సినిమా అడ్వాన్స్ అమౌంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందించినట్లుగా కూడా వార్తలో చూసాం. ప్రజాశక్తి T20 సిరీస్ క్లీన్ స్వీప్. చివరి మ్యాచ్లో శ్రీలంక మహిళలపై 15 పరుగులతో టీమిండియా గెలుపు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ T20 సిరీస్ క్లీన్ స్వీప్కి సంబంధించి మనం ఇప్పటివరకు కూడా ఏ వార్తా పేపర్లోనూ చూడలేదు. ప్రజాశక్తిలోని ఈ వార్తని ప్రధాన వార్తగా ప్రచురించారు. సో నేటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు, ఇది మెయిన్ వార్తగా ప్రతి పేపర్లో చూస్తూ ఉన్నాం. మరోసారి బడులు మూత, విలీనం పేరుతో కసరత్తు, విద్యార్థులు తక్కువ ఉన్నారంటూ సాకు, వివరాల సేకరణకు ఆదేశాలు. అంటే చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ మూతపడ్డాయి. అది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ మూతపడే విధంగా ఇక్కడ విలీనం పేరుతో కసరత్తు చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులు తక్కువ ఉన్నారని సాకు చెప్తూ ఉన్నారు అని కూడా ఇక్కడ ఒక వార్తను చూస్తూ ఉన్నాము. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే ఒక్క విద్యార్థి కోసం కూడా, ఒక్క విద్యార్థి ఉన్నా కూడా ఆ విద్యార్థి కోసం ప్రభుత్వ స్కూళ్ళు నడిపిన సంస్కృతి మంది.
అధికారులు మన వాళ్ళు అంత ఇదిగా మరి విద్యకి సంబంధించి పెద్దపీట వేస్తారు. సో ఇది నిజమే అయితే గనక విద్యార్థులు తక్కువ ఉన్నారని ఏమన్నా బడులు మూతపడితే కనుక అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులకి దగ్గరలో ఇంకేమైనా స్కూల్స్ ఉన్నాయా, వారేమైనా ఇబ్బంది పడతారు, రాకపోకలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇది కూడా చూసుకొని వాళ్ళని అక్కడికి పంపించి అవి నిజంగా మెయింటెనెన్స్, ఒక బడి నడిపించాలంటే చాలా మెయింటెనెన్స్, అక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అవసరం. సో ఆ ఉపాధ్యాయుల కొరత ఏమైనా ఉందా, లేకపోతే విద్యార్థులు నిజంగానే తక్కువ ఉంటే వారిని ఇంకో స్కూల్కి పంపించే ఏర్పాట్లు ఏమన్నా చేసే అవకాశాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటే స్టూడెంట్స్ భవిష్యత్తుకి, పిల్లల భవిష్యత్తుకి భరోసా కల్పించిన వారు అవుతారు, వారు ఇబ్బంది పడకుండా కూడా ఉంటారు. మనం చూడొచ్చు, సర్వాంగ సుందరంగా ముస్తాబైన విశాఖ. నేటి నుంచి CITU 18వ అఖిల భారత మహాసభ అరుణ తోరణాలతో ఎరుపెక్కిన సాగర తీరం. మరి నేటి నుంచి CITU 18వ అఖిల భారత మహాసభ జరగబోతోంది. దాన్ని విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది CITUకి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు దానికి సంబంధించిన పార్టీ నాయకులు కూడా మరి ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఎంతో సుందరంగా ఈ వేదికని ముస్తాబు చేసినట్లు ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. ఇవి వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్. థ్యాంక్ యూ.